चलो మరి నియోజకవర్గ పరిధిలో చూసినట్టయితే ముఖ్యంగా కంది సంగారెడ్డి మండలంలో మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మరి పోటీ చేయడానికి చాలామంది ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మరి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళంతా, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థులంతా మరి తీవ్రమైన పోటీ. రిజర్వేషన్లు ఉన్న గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున మేమంటే మేము ముందుకు వచ్చి పోటీ చేద్దామనే ఆసక్తి ఆతృత కనబరుస్తూ ఉన్నారు. మరి దీని ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ మరి అందులో మాకు కూడా భాగస్వామ్యం అవుతాం. మేము ఒక సర్పంచ్గానో వార్డు మెంబర్గానో మేము గెలుపొందితే వారు చేసే అభివృద్ధి ఫలాలలో మేము కూడా చేసిన వాళ్ళం అవుతాం, మాకు కూడా పేరు వస్తుందనే చాలామంది భావిస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి ఈరోజు సరే ఎవరు ఏం పాల్గొన్నా అన్ని మండలాలలో నియోజకవర్గ పరిధిలో కూడా మరి టీఆర్ఎస్కు సానుభూతి పరులుగా టీఆర్ఎస్ అనుబంధ ప్రజలుగా ఉన్నటువంటి వారే అత్యధికంగా మరి గెలుపొందే అవకాశం ఉంది. మంచి మెజార్టీతో వాళ్ళే గెలుపొందుతారు. గ్రామంలో పార్టీలోనే ఒకరిద్దరు పోటీలో ఉన్నా తిరిగి విజయం మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులే పొందుతారని మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా వారి గెలుపు కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా కంది మండలంలో మరి పెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి ఇంద్రకరణలో కూడా నిజంగా మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం పట్ల అభిమానంతో ఉన్న వాళ్ళే ఈరోజు మిగిలినరు. మరి రెబల్గా కొంతమంది పార్టీని డిస్టర్బ్ చేద్దామని పోయినా మొదటి నుంచి పార్టీ కట్టుబడి ఉన్నటువంటి కార్యకర్తలంతా మరి సమీకరణ అయి ఒక్క క్యాండిడేట్నే మా గ్రామం నుంచి విష్ణువర్ధన్ రెడ్డిని మరి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరి అందరూ ఏకగ్రీవంగా కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు వారితో పాటు 12 మంది వార్డు మెంబర్లు కూడా పార్టీ తరఫున ఈరోజు పార్టీకి అనుబంధంగా మరి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. వీరంతా రేపు బ్రహ్మాండమైన మెజార్టీని సాధించబోతున్నారని సందర్భంగా తెలియజేసుకుంటాం. విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి పార్టీ తరఫున ఆయన నియమించడం జరిగింది. ఊర్లో గిట ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరినే పెట్టుండంటే మేమందరము ఏకమై విష్ణువర్ధన్ రెడ్డిని నిలబెట్టడం జరిగింది. అదే పెట్టడంతో భారీ మెజార్టీగా ఇంద్రకరణలో గెలిపిస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంద్రకరణలో మరి గతంలో గెలిచిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గెలిచిన వాళ్ళు మాజీలు ఉన్నారు, వాళ్ళు కూడా పోటీలు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇంద్రకరణ్ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి కేసీఆర్ అన్నట్టు అతరబతర పడకుండా ఆలోచన చేసి కొత్త క్యాండిడేట్కు మెజార్టీతోటి గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఇంద్రకరణ్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కొందరు రెబల్గా వేయడం కూడా జరిగింది. వాళ్ళు దయచేసి ఇంద్రకరణ్ గ్రామంలో టీఆర్ఎస్ తరఫున ప్రతి ఒక్కరూ మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను.